సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. భండన భీముడార్తజన బాంధవుడుజ్వల బాణతోణ కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడు లేడను చుగడగట్టి భేరికాడాండడాండడాండ నినదంబుల జాండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను దాశరథీ కరుణాపయోనిధి. ఈరోజు శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీరామనవమి యొక్క విశేషము, అలాగే అభిజిత్ నక్షత్రంలోనే ఈ శ్రీరామనవమి రోజు సీతారామ కళ్యాణం ఎందుకు చేస్తామనేటువంటి విషయాలని మనం చర్చించుకోబోతున్నాం. దీంట్లో భాగంగా అభిజిత్ నక్షత్రము అంటే మనకు సహజంగా జ్యోతిష శాస్త్ర ప్రకారం 27 నక్షత్రాలు ఉంటాయి. 27 నక్షత్రాలలో 28వ నక్షత్రాన్ని అభిజిత్ నక్షత్రం అని చెప్పి అంటారు. అభిజిత్ నక్షత్రం అనేటువంటిది ఎలా ఏర్పడింది అంటే, పూర్వకాలంలో దక్ష ప్రజాపతికి అనేక మంది సంతానం ఉండేవారు. అందులో 27 మంది కన్యలను చంద్రునికిచ్చి వివాహం చేశాడు. అశ్వన్యాదిగా కలిగినటువంటి అంటే అశ్వని నక్షత్రం నుంచి 27 మంది కన్యలని చంద్రునికిచ్చి వివాహం చేశాడు. ఇందులో చంద్రుడు రోహిణి అనబడేటువంటి భార్య దగ్గర ఎక్కువగా ఆకర్షితుడై ఎక్కువ ఆమెతో ఉంటూ ఉండేవాడు. దీంతో మిగిలినటువంటి భార్యలందరికీ కూడా కొంచెం సహనం అనేటువంటిది తగ్గిపోయింది. భర్త ఎక్కువగా ఒక భార్య ఎందే ప్రేమను కలిగి ఉన్నాడు, మా మీద ప్రేమను సమంగా పంచటం లేదు అనేటువంటి భావన వీళ్ళలో కలిగింది. వీళ్ళంతా కూడా సరే రోహిణి మన అక్కే కదా, మన చెల్లే కదా అని వీళ్ళంతా కూడా ఉపేక్షించారు. కానీ ఈ భార్యలలో శ్రవణ అనబడేటువంటి ఒక భార్య ఉంది. ఆమెడే శ్రవణ నక్షత్రం. మనకు ఈ శ్రవణ మాత్రం ఉపేక్షించలేకపోయింది. భర్త తనకు అన్యాయం చేస్తున్నాడు, తనతో పాటుగా మిగిలినటువంటి భార్యలందరికీ కూడా అంటే సవతులందరికీ కూడా అన్యాయం చేస్తున్నాడు, ఎలాగైనా సరే ఈ విషయాన్ని తండ్రితో చెప్పుకొని తను బాధను అక్కడ వెళ్ళబుచ్చుకోవాలనేటువంటిది సంకల్పం చేసింది. ఇందులో భాగంగా ఒకానొక సమయంలో శ్రవణ నక్షత్రం దగ్గరికి చంద్రుడు వచ్చే సమయానికి ఈమె తన ఛాయా రూపాన్ని అంటే తన నీడని ఆ చంద్రుని దగ్గర వదిలేసి తను వెళ్ళి దక్షుడికి ఈ విషయం అంతా కూడా విన్నవించింది. దాంతో దక్షుడు కోపించి చంద్రుణ్ణి శపించటము, ఆ కారణంగా చంద్రుడు క్షయవ్యాధి గ్రస్తుడవడము, అంటే దినదినము కూడా తన శరీరంలో ఆరోగ్యం క్షీణించటం, దీనికి ప్రత్యామ్నాయంగా ప్రాయశ్చిత్తాన్ని అడిగితే మళ్ళీ ఈశ్వరలింగాన్ని గనక ప్రతిష్ఠ చేస్తే నీకు ప్రాయశ్చిత్తం జరుగుతుంది అని చెప్పి ఆజ్ఞాపించటం. అతను సౌరాష్ట్ర అంటే అరేబియా సముద్రం ఒడ్డున ఉన్నటువంటి ఈ గుజరాత్ రాష్ట్రాన్ని సౌరాష్ట్ర దేశం అంటారు. అక్కడ తన పేరుతో సోముడు అంటే చంద్రుడు కదా, కాబట్టి తన పేరుతో సోమనాథేశ్వర లింగం అనేటువంటి శివలింగాన్ని అక్కడ ప్రతిష్ఠ చేయటం. ఆ తర్వాత పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఈ శాపాన్ని కొంత వరంగా మార్చి తన కాల గణనకి అనుగుణంగా మార్చుకొని నీ క్షయ వ్యాధి అనేటువంటిది ఈ మాసానికి సరిపోయేటట్టుగా 15 రోజులు నీవు పరిపూర్ణుడుగా అభివృద్ధి చెందుతూ ఉంటావు, మిగతా 15 రోజులు ఈ క్షయవ్యాధిని పొందుతూ ఉంటావు. అలా దక్ష ప్రజాపతి యొక్క శాపాన్ని కూడా వృధా పోకుండా దాన్ని సమతుల్యం చేసినటువంటి వాడు పరమేశ్వరుడు. ఆ కథ అలా ఉంచితే, ఇక్కడ శ్రవణ నక్షత్రము ఎవరినైతే ఛాయ అనబడేటువంటి తన రూపాన్ని తన నీడని చంద్రుని దగ్గర వదిలిపెట్టి వెళ్ళిందో ఈ ఛాయనే తర్వాత కాలంలో అభిజిత్ నక్షత్రంగా పరిణతి చెందింది. కాబట్టి పరమేశ్వరుడు ఈ నక్షత్రానికి శ్రవణ నక్షత్రం లేని సమయంలో చంద్రుని దగ్గర ఉంటూ ఆ కాలాన్ని వృధా కాకుండా రక్షించగలిగింది కాబట్టి, కాలధర్మాన్ని పాటించగలిగింది కాబట్టి ఈ అభిజిత్ నక్షత్రానికి చక్కని మంచి పరిస్థితి వస్తుంది, నీకు ఉచ్చమైనటువంటి స్థితిని పొందుతావు అని చెప్పి పరమేశ్వరుడు అనుజ్ఞయించాడట. ఆ అనుజ్ఞ కారణంగా 27 నక్షత్రములలో ఈ అభిజిత్ నక్షత్రము 28వ నక్షత్రంగా పేరుగాంచింది. ఈ నక్షత్రానికి మరి ఒక విశేషత ఏమిటి అంటే, ఈ అభిజిత్ నక్షత్రం లేదా అభిజిత్ ముహూర్తం ఏదైతే ఉందో ఇది సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపంగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే శ్రవణ నక్షత్రం అనబడేటువంటిది నారాయణ స్వరూపం అయితే, ఉత్తరాషాఢ నక్షత్రం అనేటువంటిది లక్ష్మీ స్వరూపం. ఎందుకంటే లక్ష్మీదేవి యొక్క జన్మ నక్షత్రం ఉత్తరాషాఢ.
శ్రీమన్నారాయణుడి యొక్క జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కాబట్టి ఆ రెండు కూడా లక్ష్మీనారాయణ స్వరూపంగా చెప్తూ ఉంటాం కాబట్టి ఈ రెండిటి కలయిక లక్ష్మీనారాయణ స్వరూపంగా కూడా మనకు అభిజిత్ లగ్నాన్ని చెప్తూ ఉంటారు. ఇంతేకాకుండా ఇది సూర్యోదయానికి 4వ లగ్నం అని చెప్పుకున్నా. ఇంకా మనకి ఇప్పటికీ కూడా గ్రామాలలో ఏం చేస్తారంటే ఒక గడ్డ పలుగుని భూమిలో పాతేసి ఆ గడ్డ పలుగు నీడ కనిపించకుండా ఉండేటువంటి ముహూర్తాన్ని అభిజిత్ లగ్నం అనేటువంటిది, అంటే కొంచెం మన భాషలో చెప్పాలంటే మొరటుగా వాళ్ళు అయినప్పటికీ కూడా కాలాన్ని అలా గుర్తించేటువంటి సంఖ్యామానం కూడా మనకు పూర్వకాలంలో కనపడుతూ ఉంటుంది. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో మనం చూస్తాం. ఆ గడ్డ పలుగుడు నేలలో పాతినప్పుడు ఆ నీడ కనిపించకుండా ఉండేటువంటి సమయం ఏది అంటే ఇంచుమించు మిట్ట మధ్యాహ్నం సమయం, 12 గంటల సమయం. కాబట్టి దీన్ని గడ్డ పలుగు ముహూర్తం అని కూడా అక్కడ వ్యవహారంలో చాలా మంది మనకు వినిపిస్తూ ఉంటుంది. ఇట్లా అనేక ప్రాంతాలలో కూడా ఈ అభిజిత్ ముహూర్తానికి అనేక రకాలైనటువంటి ప్రాశస్త్యాన్ని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా మరొక విశేషం ఏంటంటే పూర్వకాలము త్రిపురాసురులు అనబడేటువంటి రాక్షసులు 3 పురములను, అంటే ఆ త్రిపురములు అనబడేటువంటి నగరాలలో ఆకాశంలో సంచరిస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఈ 3 నగరములు కూడా సరళ రేఖ మీదికి ఒకే రేఖ మీదికి వస్తాయో అప్పుడు వాళ్ళకు మరణం తథ్యము అని చెప్పి పరమేశ్వరుడు వరం ఇచ్చాడు. అలా ఈ త్రిపురాసురులను సంహరించినటువంటి ముహూర్తం కూడా ఈ అభిజిత్ లగ్నమే. ఈ అభిజిత్ లగ్నంలోనే సదాశివుడు ఈ త్రిపురాసురులను సంహరించాడు అనేటువంటిది కూడా ఒక చరిత్ర మనకు తెలుస్తుంది. అలాగే ఇంద్రుడు సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి ముహూర్తం కూడా ఈ అభిజిత్ లగ్నమే అనేటువంటిది. ఆడు తర్వాత భీష్ముడు, వీరికి స్వచ్ఛందమైనటువంటి మరణం, అంటే ఎవరి వలనో చావడు, తనకు తాను మరణించాలనుకుంటేనే మరణిస్తాడు. అలా కురుక్షేత్ర యుద్ధంలో బాణాల దెబ్బలని పొంది అర్జునుడు ఏర్పాటు చేసినటువంటి అంపశయ్య మీద విష్ణు సహస్రనామాన్ని స్తోత్రం చేస్తూ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత ఈ అభిజిత్ లగ్నంలోనే ఏకాదశి రోజున భీష్ముడు స్వర్గస్థుడయ్యాడు. కాబట్టి దానికి భీష్మ ఏకాదశిని మనం చేసుకుంటూ ఉంటాం. ఆ పుణ్యదినం కూడా ఈ అభిజిత్ లగ్నంలోనే సంక్రమించింది అని చెప్పి మనకు అనేక పురాణాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఇంత విశేషం ఉన్నటువంటి ఈ అభిజిత్ లగ్నంలో సీతారామ కళ్యాణం చేయటం అనేటువంటిది చాలా విశేషంగా చెప్తూ ఉంటారు. అయితే కొన్ని లగ్నాలు, అంటే ఉపనయనాది సంస్కారాలకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు మాత్రము ఈ అభిజిత్ లగ్నంలో చేయకూడదు. వివాహాది శుభకార్యాలకు అభిజిత్ లగ్నము సర్వశ్రేయస్కరము అనేటువంటిది అనేక పంచాంగకర్తలు తెలియచేశారు. కాబట్టి అభిజిత్ లగ్నం యొక్క విశేషము అలా ఉంటుంది అని మనం తెలుసుకోవచ్చు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఈ శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని సకల ప్రజానీకం కూడా రామచంద్రుని యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందాలని చెప్పి ఆకాంక్షిస్తూ సుమన్ టీవీ ద్వారా మీ